సంవత్సరం క్రితం ఇదే రోజు ఓ ఎన్కౌంటర్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కిడ్నాప్లు, బలవంతపు వసూళ్లు, సెటిల్మెంట్లు, దాడులు, దౌర్జన్యాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలలో దందా నడిపించిన నయీముద్దీన్ పోలీసుల చేతిలో హతమై నేటికి ఏడాది పూర్తయింది. పోలీసు పెద్దలు, బడా నాయకుల అండదండలతో 2 దశాబ్దాల పాటు సాగిన చీకటి సామ్రాజ్యం గత ఆగస్టు 8న పతనమైంది. నయీం ఎన్కౌంటర్ తర్వాత అతని అనుచరులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కిలోల కొద్దీ బంగారం, వేల ఎకరాల భూములు, వందల సంఖ్యలో ఇళ్ల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నయీం కుటుంబ సభ్యులు సహా 124 మంది ముఖ్య అనుచరులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అధికార ప్రతిపక్షాల్లో పలువురు నేతల్ని ప్రశ్నించారు. పోలీస్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. సిట్ దూకుడు చూసి న్యాయం జరుగుతుందని చాలా మంది ముందుకు వచ్చి తమ కష్టాలను చెప్పుకున్నారు. అయితే ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతున్న తీరు చూసి వారంతా వెనుకంజ వేస్తున్నారు. ఇక వీటిలో సరైన ఆధారాలు దొరకని కొన్ని కేసులు మూసివేయడానికి కూడా పోలీసులు సిద్ధపడుతున్నారు. బలవంతంగా ఆక్రమించుకున్న ఆస్తులను కూడా తిరిగి తమకు స్వాధీనం చేయలేకపోతున్నారని బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో అరెస్ట్ చేసిన వాళ్లలో చాలా మంది ఇప్పుడు బెయిల్పై బయటకు వస్తుండటంతో బాధితుల బాధ ఎక్కువవుతుంది. సంవత్సరమైనా న్యాయం జరగలేదని వాపోతున్నారు. మా బాధలు ఇంకెప్పుడు తీరుతాయంటూ దీనంగా అడుగుతున్నారు. ప్రభుత్వం వాళ్ళకి ఏం సమాధానం చెప్తుంది?